టీజీ టెట్ మనం శిశు వికాసం పెడగాజిలో బిట్స్ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం 4th బిట్స్ అంటే ఆల్రెడీ 30 బిట్స్ కంప్లీట్ అయినాయి. గత ప్రీవియస్ బిట్స్ మరొక 10 బిట్స్ ఈరోజు నేర్చుకుందాం. గత ఎగ్జామ్లో అడిగినవి ఏమని అడిగినంటే ఒక క్వశ్చన్, వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ, నీతి ఈ కోల్పాకు నైతిక వికాస సిద్ధాంతంలో కింది స్థాయికి చెందినాడు. పర్సనల్ మెథడ్ మోడల్, వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ అండ్ నీతి అంటే పర్సనల్. సో ఇది మనకి ఎలా ఏ దశలో అంటే ఉత్తర సాంప్రదాయ ఏ స్థాయి చెందింది? ఉత్తర సాంప్రదాయ స్థాయికి చెందింది. ఉత్తర సాంప్రదాయం అంటే ఉత్తరంలో ఎట్లా గుర్తుంచుకోవాలి మనం? ఉత్తరంలో ఉండే మనకు ఎవరు లోపల పెడతారు కాబట్టి దాన్ని మనం వ్యక్తిగత సూత్రంలో అంతరాత్మ నీతి అంటే మనకు సంబంధించింది అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అట్లా గుర్తుంచుకోవాలి. ఎరిక్సన్ ప్రకారం 12 నుంచి 20 సంవత్సరాలు అంటే ఇది కౌమార దశ, పాత్ర గుర్తింపు సందిగ్ధత, వయసు గల వారికి చెందిన మనోసాంఘిక దశ అడిండు. తదాత్యం అండ్ తదాత్మ సంభ్రంశం. ఈ కౌమార దశ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలు 8 ఉంటాయి. ఇందులో మనకు తదాత్మ సంభ్రంశం అనేది 12 నుంచి 20 సంవత్సరాల గారికి చెందిన మనోసాంఘిక దశగా మనకి ఎరిక్సన్ పేర్కొనడం జరిగింది. 3 భాషా వికాసంలో తొలి దశ. ఒక పిల్లవాడికి భాషా వికాసంలో ఫస్ట్ దశని ఏమంటారు? భాషా దశ అంటే పూర్వం గుర్తుంచుకోవాలి. స్టార్టింగ్ అటుకి పూర్వం, మన స్టార్టింగ్ ఏదైనా కూడా అది పూర్వంకి వెళ్ళిపోతుంది. పూర్వం అంటే స్టార్టింగ్ అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సాధారణ సహజ సామర్థ్య పరీక్షమాల అంటే GATB జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉందిగా, లో పరీక్షల సంఖ్య ఎన్ని పరీక్షలు పెడుతుంటే డజన్. ఓకే, సాధారణ సహజ సామర్థ్యాల పరీక్షమాల GATB గ్యాట్లో 12 డజన్ ఉంటాయని గుర్తుంచుకోండి. ఓకే, 12 ఉంటాయి. నెక్స్ట్ గార్డ్నర్ ప్రకారం ఏ ప్రజ్ఞ గలవారు స్వీయ నేర్పరులు? వ్యక్తిగత, వ్యక్తంతర్గత, వ్యక్తంతర ఈ విధంగా ఉంటాయి. మరి గార్డ్నర్ ప్రకారం ఏ ప్రజ్ఞ గలవారు స్వీయ నేర్పరులు అంటే స్వీయ నేర్పరులు? మనకు ఒక డిగ్రీ PG అయిపోయినాక మొబైల్లో చేస్తాడు, కరస్పాండెంట్ కోర్సులో చేసిన తర్వాత స్వయంగా నేర్చుకోవడం, స్వయంగా చదువుకోవడం జరుగుతుంది. సో అటువంటి వాళ్ళు వ్యక్తంతర్గత ప్రజ్ఞ అంటారు. అంటే తనకు తానే వేరే టీచర్ ఉన్నాడు, తనకు తానే నేర్చుకోవడం జరుగుతుంది. వ్యక్తంతర్గత ప్రజ్ఞ అంటే మనలో ఉన్న ప్రజ్ఞ మనమే తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇచ్చిన గతంలో. కింది వాళ్ళలో అపాదం అంటే డిప్రెషన్ గురైన వ్యక్తి యొక్క లక్షణం. ఒక వ్యక్తి బాగా డిప్రెషన్ గురవుతాడు, దీని అవపాదం అంటారు తెలుగులో. అతడి ఎందుకు అట్లా డిప్రెషన్ గురి ఎందుకు అతనికి అంటే ఆత్మనింద స్వభావం అంటే తన ఆత్మ తానే నిందించుకోవడం. ఏంది ఈ పరిస్థితి ఏందని డిప్రెషన్ లోన్ అవుతాడు. దీని ఆత్మనింద స్వభావం అంటారు. గత ఎగ్జామ్లో అడిగాడు. నెక్స్ట్ సివిల్ సర్వీస్ పరీక్షలు తప్పిన వ్యక్తి చిన్నపిల్లలే ఏర్పడే రక్షక తంత్రం ఉన్నాయా మనకు. అందులో చిన్నపిల్ల వలె ఏడవడం, అతనికి ఏదైనా పరీక్షలు తప్పిండు, ఏదో జాబ్ మిస్ అయింది, ఇంటికి వచ్చి ఓ అని చిన్నపిల్లలు ఎక్కేస్తాడు. అంటే ప్రతిజ్ఞమనం అంటే బ్యాక్ అంటే వయసు 20 సంవత్సరాలు అయినా కూడా మళ్ళీ బ్యాక్ రావడం, ఒక 20 సంవత్సరాలు వెనుకకు వచ్చి చిన్నపిల్లల లెక్క ఇవ్వడం జరుగుతుంది. దీన్నే ప్రతిజ్ఞమనం, రివర్స్ అని గుర్తుంచుకోవాలి. విద్యార్థుల సాధనపై ఇంటి పని మీన్స్ హోంవర్క్, విద్యార్థుల ఎక్సైజ్ ప్రభావం అనే ప్రయోగంలో స్వతంత్ర చర్యం ఏంటంటే హోంవర్క్. పరతంత్ర అంటే ఇతరుల మీద ఆధారపడడం. విద్యార్థి సాధనపై ఇది విద్యార్థి పరతంత్ర చర్యం అవుతుంది. ఇక్కడ హోంవర్క్ HW అనేది స్వతంత్ర చర్యం అవుతుంది. ఈ స్వతంత్ర చర్యం మీద ఆధారపడే పిల్లగాడు గడికి. సో ఆ విధంగా మనం హోంవర్క్ను మనం స్వతంత్ర చరం అని చెప్పుకోవచ్చు. విద్యాల సాధనపై ఇంటి పని ప్రభావం అనేది ప్రయోగంలో స్వతంత్ర చరం. హోంవర్క్ మారచ్చు. కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన అభ్యాస సిద్ధాంతం. కార్ల్ రోజర్స్ అంటే అనుభవపూర్వక అభ్యాస సిద్ధాంతం. కారు తోలంటే మనకు ఎక్స్పీరియన్స్ కావాలి, అనుభవం కావాలి. కారు అనగానే అనుభవం గుర్తుంచుకోండి. సో కార్ల్ రోజర్స్కి అనుభవపూర్వక సిద్ధాంతం అని గుర్తుంచుకోండి. ఓకే, కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన అభ్యాస సిద్ధాంతం అనుభవపూర్వక అభ్యాస సిద్ధాంతం. కారు తోలంటే అనుభవం కావాలంటే కార్ల్ రోజర్స్కు అనుభవానికి లింకప్ చేసుకోండి. ఆ విధంగా మనకు క్లూ గుర్తుంటుంది. సాలార్జింగ్ మ్యూజియం
గల నగరాన్ని గుర్తించుకుంటూ చార్మినార్ ఉన్న నగరం కూడా అనుసంధానం చేస్తూ నేర్చుకోవడాన్ని ఏమంటే సంసర్గ స్మృతి. ఓకే, సంసర్గ స్మృతి. 1000 పిల్లర్స్ అండ్ కాకతీయ కళాతోరణం ఆర్చ్ ఒకే వరంగల్ చెందినవి. కాకతీయ కళాతోరణం 1000 కిలో గుర్తురావాలి. సాల్జింగ్ మ్యూజియం అంటే చార్మినార్ గుర్తుంచుకోవాలి. సో లింక్ ఉండాలి. సో ఆ విధంగా ఎర్రకోట, తాజ్మహల్ ఇట్లా గుర్తుంచుకోవాలి లింకప్. దీన్ని సంసర్గ స్మృతి అంటే సంసర్గం అంటే ఒకదానికి కూడా అటాచ్మెంట్ ఉండాలి. ఇంకోటి గుర్తులేనప్పుడు ఇంకో పక్కదాన్ని గుర్తుంచుకుంటే ఆటోమేటిక్ ఇంకో పక్క గుర్తుంటుంది. సో దీన్ని సంసర్గ స్మృతి అంటారు. ఇవి గత ఎగ్జామ్లో అడిగిన బిట్సే. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రిపీటెడ్ కావచ్చు. ఎందుకంటే మనం 100 బిట్స్ నేర్చుకుంటాం. 100లో మనకు కంపల్సరీ ఒక 10 బిట్స్ అని తాకొచ్చు, రిలేటెడ్ తాకొచ్చు. ఓకే, కానీ ఏ అంశాలకి ఇస్తారో మనకు ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది పోతుంది. సో రేపు మరొక 10 బిట్స్ తోటి ముందుకు వద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.